యాత్ర టు ప్రివ్యూను పలువురు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చూశారు. కళ్లకు కట్టినట్టు నిజ జీవిత సంఘటనలు యాత్ర టూలో చూపించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశలు కొనసాగించే పనిలో జగన్ ఉన్నారని తెలిపారు. రేపు రిలీజ్ కానున్న యాత్ర 2 ప్రీమియర్ షో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, అలాగే మీడియా మిత్రులు కూడా వచ్చి చూసినట్టున్నారు. యాత్ర తొలిగా ముందొచ్చిన సినిమా, దాని తర్వాత యాత్ర 2 ఈ సినిమా చూసినప్పుడు అంతా కాంటెంపరీ అంటే ఈ మధ్య మన కళ్ళ ముందు జరిగిన చరిత్రే కదా. రాజశేఖర రెడ్డి గారిది అంటే ఆయన 30 ఏళ్ల రాజకీయ అనుభవం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 5 ఏళ్ల పాలనలోనే కోట్లాది మందికి దగ్గర కావడం, అందువల్ల ఆయన నాయకుడిగా ఎట్లా ఎదిగాడు అని తెలుసుకోవడానికి అందులో ఒక తెలియని కథ కానీ జీవితం గురించి కానీ తెలుసుకోవచ్చని అనిపించింది. ఈ సినిమాలో వస్తున్న పార్ట్ అంతా మన కళ్ళ ముందు జరిగింది కదా అని చాలామంది మిత్రులు కూడా అడిగారు. మరి ఏం కొత్త ఏముంటుంది, మనకు తెలిసిన చరిత్రే కదా ఇది. కానీ వచ్చిన తర్వాత దాదాపు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఎందువల్ల అంటే రేపటి నుంచి థియేటర్లలో చూసేవాళ్ళు కూడా లక్షలాది మంది ప్రేక్షకులు కానీ అందరూ అవుతారు. ఎందుకు అవుతారంటే మనకు తెలియని ఫిక్షన్, ఒక కథ చూడడం వేరు, తెలిసిన మనుషులు, కోట్లాది మందికి తెలిసిన మనుషుల గురించి జ్ఞాపకాలు గుర్తుకు రావడం. మనకు కోట్లాది మందికి తెలిసిన వ్యక్తులు ఎందుకు అంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాదాపు రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో కలిసి ఉండడమో లేదా వాళ్ళ నుంచి మేలు పొందినామని అనుకోవడము, మాకు స్వయంగా తెలుసు అని చెప్పుకోవడము రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎక్కువ వినిపించేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి